శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణం నుండి 4వ కందార్థం క్రమసంఖ్య 48. చింతల తోటన ఎరుకే వింతల పుట్టిల్లనంగ వెలసినదెరుకే, తంతుల పేటన ఎరుకే పంతములకు చూడమూల బలమన్నా నెరుకే, జగజ్జననా స్థలమన్నా నెరుకే, భ్రాంతులకెల్లాను పట్టణమన జెల్లి, భ్రాంతులకెల్లాను పట్టణమన జెల్లి, కాంతాది రూపులు కల్పించుటకు మూల బలమన్నా నెరుకే, జగజ్జననా స్థలమన్నా నెరుకే. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 4వ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 48. క్రిందటి కందార్థములో ఇహపరలోక సుఖములు అనుభవిస్తే నశించిపోయేవే కనుక యదృశ్యం తన్నశ్యం అన్నట్లుగా కనిపించినదంతయు నశించినదే కనుక అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర, మాయా విద్యా గుణాతీతం ఇది వేదాంత డిండిమా అని చెప్పినట్లు ఉన్నది గనక జీవశివులు ఇద్దరును ఎరుకయే. ఈ జీవశివులకు పరమైనదే పరిపూర్ణ పరబ్రహ్మము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి 48వ కందార్థము ఎరుక నిర్ణయము. చింతల తోటన ఎరుకే వింతల పుట్టిల్లనంగా వెలసినదెరుకే, తంతుల పేటన ఎరుకే పంతములకు చూడమూల బలమన్నాదెరుకే, జగజ్జననా స్థలమన్నాదెరుకే, భ్రాంతులకెల్లాను పట్టణమున జెల్లి, కాంతాది రూపులు కల్పించుటకు మూల బలమన్నా ఎరుకే, జగజ్జననా స్థలమన్నా ఎరుకే. ఈ చింతల తోటన ఎరుకే. చింత అనగా ఆలోచన లేక తలంపు. ఇక తోట అనగా సమూహము లేక అనేకము అని అర్థము. మరి
అనేక సంకల్పములకు సమస్త దుఃఖములకు నివాస స్థానము ఎరుకయే గనుక వింతల పుట్టిల్లనంగ వెలసునదెరుకే. ఈ వింత వింతలైన ఆలోచనలకు ఎడతగని సమస్య కల్పించుటకు పుట్టినిల్లుగా మూలస్థనముగానున్నది ఎరుకే. తంతుల పేటన ఎరుకే. తంతులు అనగా పనులు. ఆ పనులకు పేటగా ఉన్నది అంటే కేంద్రముగానున్నది. అంటే తంతుల పేట అనగా తంతువులు అనగా మెట్లు అని అర్థము గనుక మెట్లపైనున్న పేట అంటే కేంద్ర స్థానం. అంటే మూలాధారాది చక్రములు మెట్లు. అంటే ఈ మెట్లపైనున్న పేట అనగా కేంద్ర స్థానము అంటే సహస్రారము అని అర్థము. ఆ సహస్రారమునకు అర్థం ఆ సహస్రార చైతన్యమైన నేను ఎరుకే. పంతములకు చూడమూల బలమన్నా నెరుకే. పంతము అనగా ఆధారము లేక పట్టుదల. ఇక మూలమనగా అత్యంత కేంద్ర స్థానము. అంటే ఈ పంతములకు అంటే కుట్రలకు కుతంత్రాలకు ఇంకా మోసాలకు మానాభిమానములకు ఒక పేటగానున్నది ఈ ఎరుకే. అనేక విధములైన పంతాలకు మంతనాలకు అహంకార మమకారములుగా వర్తించుటకు ఆ మూల బలమైనదిగా ఉన్నది ఈ ఎరుకే. అవును. అంటే వాదోపవాదములకు కోరికలకు సమస్తమైన ఈ మిథ్యాజ్ఞానము మూలమైనది ఎరుకే. ఇక జగజ్జనన స్థలమన్నా నెరుకే. అంటే సృష్టి స్థితి లయములకు ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచము స్థానముగానున్నది ఈ ఎరుకే. భ్రాంతులకెల్లాను పట్టానామునా జల్లి. అంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కనిపించుచు కేంద్రముగా చెప్పబడుచు ఈ కాంతాది రూపులు కల్పించుటకు ఈ మూల బలమన్నది ఎరుకే. అంటే స్త్రీలు మొదలగు భిన్నత్వమునకు తయారు చేయుటకు లేక ప్రవేశపెట్టుటకు. అవును. ఈ సమస్త జీవులకు స్త్రీ రూపములు పురుష రూపములు కల్పించి చాటిలేని మేటుగా ఉన్నది. ఇట్లు ఈ సర్వ ప్రపంచమంతయు తానుగాను తానే సర్వ ప్రపంచముగాను ఈ ఎరుకే అని తెలియము అంటూ మనకు ఈ కందార్థాన్ని వివరణ అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.